ఈరోజు మా కులం కోసం మా వైఎస్ఆర్ ఆయన రెడ్డి అయినా మా కులం అని చెప్పుకుంటాం ఆయన్ని. ఎందుకు 4% రిజర్వేషన్ ముస్లిమ్స్కి ఇచ్చారు? ఈ రోజుకి నేను ఒక ముస్లిం యువకుడిగా చెప్తున్నాను, మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేశ చరిత్రలో ఎవరికీ లేనంతగా ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ ఇచ్చారు. అది ఈరోజు ఆంధ్ర ముస్లిమ్స్ అయినా తెలంగాణ ముస్లిం అయినా ఈరోజు రిజర్వేషన్స్కి ఇచ్చింది మాత్రం వైఎస్ఆర్ మాత్రమే. అది కూటమి ప్రభుత్వం కూడా 2014లో కాపు వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి 5% ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు. ఈ రోజు కూడా అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. మీ కాపులో కూడా చాలామంది పేదరికం ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్ వచ్చిందా అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికి కూడా మా రాష్ట్రం, నాకు కూడా పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే, కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ మంత్రి నరేంద్ర మోడీ వాళ్ళ ఇంటికి వచ్చాడని చెప్తారు. అవును స్వామి, నువ్వు నరేంద్ర మోడీ మీ ఇంటికి వచ్చాడంటే మరి రిజర్వేషన్ ఇప్పి, కానీ ముస్లింకి 4% రిజర్వేషన్ ఇప్పించింది వైఎస్ఆర్. సో ఈరోజు వైఎస్ఆర్ 77వ సంవత్సర జయంతి వేడుకల సందర్భంగా 2009లో మన వైఎస్ఆర్ గారు మరణం చెందారు. కానీ ఈ రోజు కూడా 17 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ 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 వైఎస్ఆర్. ఈరోజు ఫేస్బుక్ చూసినా, సోషల్ మీడియా చూసినా, లేకపోతే ఏ ఇన్స్టా చూసినా, ఎక్కడ చూసినా, అది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ 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 అంటున్నారు. ఎందుకు? కేవలం 5 సంవత్సరాలే చేసిన 50 సంవత్సరాల అభివృద్ధి చేశారు. ఈరోజు అభివృద్ధి అంటే ఒక సైబర్ టవర్స్ కట్టడానికి, లేకపోతే ఇంకేదో బిల్డింగ్లు కట్టడానికి కాదు. సైబర్ టవర్స్లో చదువుకోవాలంటే బీటెక్ కావాలి కదా, ఆ బీటెక్కి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిందే మన వైఎస్ఆర్. ఫీజు రియంబర్స్మెంట్ పేదల కోసము ఫీజులు కట్టలేక అవస్థలు పడుతుంటే వాళ్ళందరూ కూడా చదువుకోవాలి అని చెప్పారు. కేవలం బిల్డింగ్లు కట్టుకుంటే దాంట్లో వర్క్ చేసే జాబులు చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? అందువల్ల ఫీజు రియంబర్స్మెంట్ కూడా తెచ్చింది వినూత్నమైన పథకం. అందువల్ల ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నారు. అది అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే అదే నేను యాజ్ ఎ సోషల్ టీచర్గా చెప్తాను, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఫ్యూచర్లో కూడా ఆ అభివృద్ధి అనేది ఉండాలి. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అట్టకెక్కిపోయింది. కేవలం ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అనేది కేవలం వైఎస్ఆర్ ఉన్నప్పుడు, మరి జగన్ అన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రమే కేవలం వైఎస్ఆర్ ఫీజు రియంబర్స్మెంట్. మనం సర్టిఫికేట్స్ తేవడానికి వెళ్ళినా, ఏం తేవడానికి వెళ్ళినా అది ఎప్పటికప్పుడు. కానీ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అనేది సరిగ్గా అమలు అవ్వట్లేదు. రైతులు బాగున్నారు, విద్యార్థులు బాగున్నారు, అందరూ బాగున్నారని చెప్పుకుంటున్నారు. మరి ప్రశాంతంగా ఏం లేదన్న. ప్రశాంతంగా ఉన్నదే వైఎస్ రైతన్న పథకం అని చెప్పారు. ఈరోజు మాకు కూడా 2 ఎకరాల పొలం ఉంది, కానీ ఈరోజు కూడా రైతు భరోసా డబ్బులు అనేది కూడా ఇప్పటికి కూడా రైతు భరోసా డబ్బులు కూడా ఈరోజు కూడా క్రెడిట్ అవ్వలేదు. 5 అమ్మ ఒడి పథకం అంటారు. మా అమ్మ ఒడి పథకం, మా అన్నదాత, మా రైతు భరోసా అవన్నీ కాపీ పేస్ట్ చేసేసుకొని కేవలం ఉన్న పథకాలు మొత్తం కొంతమంది మాత్రమే ఇచ్చేసి అవన్నీ పథకాలు కూడా ఇవ్వట్లేదు. ఈ రోజుకి నేను ఒక ముస్లిం యువకుడిగా చెప్తున్నాను, మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేశ చరిత్రలో ఎవరికీ లేనంతగా ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ ఇచ్చారు. అది ఈరోజు ఆంధ్ర ముస్లిమ్స్ అయినా తెలంగాణ ముస్లిం అయినా ఈరోజు రిజర్వేషన్స్కి ఇచ్చింది మాత్రం వైఎస్ఆర్ మాత్రమే. అది కేంద్ర ప్రభుత్వంతో పోరాడి రిజర్వేషన్లు ఇచ్చారు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం కూడా 2014లో కాపు వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి 5% ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు. ఈ రోజు కూడా అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. కానీ ఈరోజు కాపు సోదరులు కూడా మాట్లాడుతున్నారు, మీకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మాట్లాడిన మీ పెద్ద మనుషులే ఈరోజు రిజర్వేషన్ రావట్లేదు. కానీ ఎవరు కూడా ఎదురిచ్చి మాట్లాడలేదు. ఏదంటే ఆ ముద్రగడ పద్మనాభం మీద ఏడ్చి చేస్తుంటారు, ఆయన మీద, ఈయన మీద. కేవలం 2014-19 ఉన్నప్పుడు మన చీఫ్ మినిస్టర్ అప్పుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు, అప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 5% ఇస్తా అని చెప్పి స్వీట్లు పంచుకున్నారు, ఇది పంచుకున్నారు. అప్పుడు కూడా మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న గారు ఈరోజు కాపు సోదరులకి నేను ఒక మనవి చేసుకుంటా, గొడవలు సృష్టించడం కాదు. మీ కాపులో కూడా చాలామంది పేదరికం ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్ వచ్చిందా అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికి కూడా మా రాష్ట్రం, నాకు కూడా పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే, కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ మంత్రి నరేంద్ర మోడీ వాళ్ళ ఇంటికి వచ్చాడని చెప్తారు. అవును స్వామి, నువ్వు నరేంద్ర మోడీ మీ ఇంటికి వచ్చాడంటే మరి రిజర్వేషన్ ఇప్పి, కానీ ముస్లింకి 4% రిజర్వేషన్ ఇప్పించింది వైఎస్ఆర్. ఇప్పుడు కాదు, చనిపోయేంత వరకు నేను, నా కొడుకులు అందరికీ ఉంటా. అది అభివృద్ధి అంటే, అది విశ్వసనీయత అంటే. మీకు విశ్వసనీయత లేదు, ఏమీ లేదు, కేవలం గొడవలు సృష్టించడమే. ఎప్పుడు కూడా ఆ పేరుని నాని మీద వాళ్ళ మీద పడడం కాదు. ఆ అభివృద్ధి అంటే ఏంటి? మీ కులం కోసం నువ్వు ఏం చేసావు? ఈరోజు మా కులం కోసం మా వైఎస్ఆర్ ఆయన రెడ్డి అయినా మా కులం అని చెప్పుకుంటాం ఆయన్ని. ఎందుకు 4% రిజర్వేషన్ ముస్లిమ్స్కి ఇచ్చారు? ఈరోజు కూడా తెలంగాణలో ఉన్న ప్రతి ముస్లిం కూడా 4%. కేసీఆర్ కూడా 12% పెంచుదామని చెప్పారు, కానీ అది సాధ్యపడలేదు. కానీ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసింది వైఎస్ఆర్. కానీ ఈరోజు కూడా ఆయన కొడుకు కూడా చాలా అభివృద్ధి చేశాడు. ఏం చేశాడంటే ఏం చేయలేదు. ఏం చేశాడు? ప్రతి విలేజ్ సచివాలయంకి జాబ్ ఏదంటే డిఎస్లు వదిలింది ఎన్నయ్యా? నువ్వు ఎన్ని వదిలేవు? 6,000 వదిలేవు. సచివాలయం 2 లక్షల సచివాలయ జాబులు ఇచ్చాడు. అది మాత్రం గుర్తుకు రాదా మీకు? ప్రతి ఊరికి వెళ్ళండి, గ్రామ సచివాలయం ఉన్నది.
ప్రతి ఊర్లో 10 ఉద్యోగాలు ఇచ్చాడు. గ్రామ వాలంటీర్ అని చెప్పి గ్రామ వాలంటీర్ సరే వదిలేయండి, గ్రామ వాలంటీర్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అని, ఆ సెక్రటరీ అని, ఈ సెక్రటరీ అని, ప్రతి సచివాలయానికి 10 అది గ్రామ స్వరాజ్యం అంటే. దాని కాకుండా ఏదో ఒక 6,000 పోస్టులు ఇచ్చి మేము అది ఇచ్చామంటే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. నేను చదువుకున్నప్పుడు కూడా ఒకసారికి 37 సంవత్సరాలు 38 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ రాదు, ఇంకా ఆయనకి పెళ్ళి కూడా అవ్వదు. అలాంటి ఆయనకి సచివాలయాల ద్వారా జాబ్ వచ్చింది, పెళ్ళి వచ్చింది. 38 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ వచ్చి పెళ్లి చేసుకున్నాడు ఆయన. అది అభివృద్ధి అంటే ఎంతే సార్. ఏపీలో ఎలా ఉండబోతుంది నెక్స్ట్ జగన్ వస్తారు? ఏపీలో అయితే ఈసారి 175 కాదు, ఈసారి ఖచ్చితంగా 175 కొట్టి చూపిస్తాం. దాంట్లో అసలు డౌటే లేదు. ఈరోజు మేము ఇవ్వడం కాదు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తుంది, ఇంకో మరో 15 ఏళ్ళు మేమే ఉంటామని చెప్పి ధీమాగా మాట్లాడుతున్నారు. నువ్వు 15 ఏళ్ళు కాదు సామె, నువ్వు 50 సంవత్సరాలు ఉండు. ఫస్ట్ నీ కాపు సోదరులకి, నీ కాపు బిడ్డలకి ఇచ్చిన రిజర్వేషన్ 10%లో ఈడబ్ల్యూఎస్లో వస్తున్నది 5% ఇస్తా అని చెప్పి కేకులు కట్ చేసుకున్నారు. నువ్వు అది చేయి, 5% నీ చేయి. నేను కాదు, మా ముస్లింలు అందరం నీకు ఓటేస్తాం. అసలు సాధ్యాన్ని అసాధ్యాన్ని చూసించారు, కానీ రిజర్వేషన్ని మాట్లాడ్డా ఆయన. కాపు సోదరులకి జగనన్న ఉన్నప్పుడే కాపు సోదరులకి 10,000 15,000 పథకం కూడా ఉంది. ఆ పథకం కూడా కాపు సోదరులకి ఇవ్వట్లేదు. ఈరోజు కేవలం అమరావతి అని స్కాములు చేయడం తప్ప అక్కడ అసలు చేసేది ఏమీ లేదు. నేను కూడా గుంటూరు వాసి చెప్తున్నాను, మాకు కూడా అమరావతి పక్కనే. కానీ అమరావతి అంటే ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఇల్లు కట్టుకోవాలి. నాకు ఆల్రెడీ ఇల్లు ఉంది, దాన్ని మంచిగా 1 లక్ష రూపాయలతో 2 లక్షలతో ఫ్లోరింగ్ చేసి పెద్ద ఇల్లు కట్టు. అరే ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టుకుంటా అంటే అప్పులు పాలవడమే కదా. ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే అప్పులు పాలవుతున్నాయి ఈ రోజుల్లో. కొత్త అమరావతి ఎందుకు? అమరావతి కావాలి, ఏదైనా కావాలి, కానీ స్కాములు లేని అమరావతి కావాలి మాకు. పథకాలు ఇచ్చే సోమరిపోతు అని అంటున్నారు. ఇప్పుడు నేను చదువుకోవాలండి, చదువుకోవాలన్నప్పుడు మాకు అమ్మఒడి పథకం కింద 15,000 ఇస్తున్నారు. ఆ 15,000 పథకం ఇచ్చినప్పుడు ఆ 15,000 రూపాయలతో నేను పెన్ను కొనుక్కుంటాను, పెన్సిల్ కొనుక్కుంటాను, లేకపోతే స్కూల్లో ఏదైనా నోట్బుక్లు కొనుక్కుంటాను. ఆ డబ్బుల కోసం నేను ఆ పథకం ఉపయోగించుకుంటాను, నేను సక్సెస్ఫుల్ అవుతాను, చదువుకుంటాను. అదే ఆ 15,000 ఇవ్వలేదనుకో, నేనేం చేస్తాను, మా అమ్మ దగ్గరికి అమ్మ పెన్ను కొనుక్కోవడానికి డబ్బులు లేవు, అమ్మ స్కూల్లో 50 రూపాయలు పిక్నిక్ వెళ్తున్నారు. అలాంటి చిన్న ఇబ్బందుల కోసం ఆ 15,000 రూపాయలు ఉపయోగపడతాయి. కానీ అదే నేను ఇబ్బంది పెట్టిన ప్రతిసారి వాళ్ళు ఏమంటారు, చదువు మానేసి నువ్వు కూడా పొలంకి వెళ్ళరా అని చెప్తారు. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అది పేదవాడు ఏదైతే ఇబ్బంది పడుతుందో అందువల్ల అమ్మఒడి పథకం అని ఇచ్చారు. చరిత్రలో అమ్మఒడి పథకం దేశంలో కాదు, చరిత్రలో మన విశ్వంలోనే, మన ప్రపంచంలోనే అమ్మఒడి పథకాన్ని కూడా రూపొందించారు. సరే పథకాలు అంటున్నారు, మరి అమ్మఒడి పథకం తీసేయచ్చు కదా. మరి 15,000 కాస్త నేను ఆ ముగ్గురికి ఇస్తాను, 4 ఈ రోజు కూడా స్కూల్ రీఓపెన్ అయ్యాయి, అసలు అమ్మఒడి పథకమే ఇవ్వట్లేదు. కిరాకార్పి సీమారాజా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ గురించి చెప్పేది ఏం లేదన్న. ఇప్పుడు వాళ్ళ గురించి కుక్కలు చాలామంది మొరుగుతూ ఉంటారు. వాళ్ళ గురించి పట్టించుకుంటే, వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మనం కూడా బద్నాం అవడం తప్ప అసలు వాళ్ళు చెప్తూ ఉంటారు, వినేసిపోవాలి. టైం వచ్చినప్పుడు ఆ కుక్కని పట్టుకొని వచ్చి మనం ఏం చేయాలో చేస్తాం. వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా దండగా.